హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనివర్సల్ లోక్యా. ఈరోజు మన రెసిపీ సొరకాయతో చేస్తున్నాను. సొరకాయ పొట్టుతోని చట్నీ చేస్తున్నాను. పొట్టే కదా అని ఈజీగా తీసేయకండి. పొట్టులోనే చాలా పోషక విలువలు ఉంటాయి. అలాగే సొరకాయతో సాఫ్ట్ చపాతీ ఎలా చేయాలో, అందులో ఏమేమి వేయాలో కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మనం ఈ చట్నీ కోసం లేతగా ఉన్న సొరకాయల్ని నీట్గా పైన తొక్కంతా కడిగేసి పీల్ చేసుకొని పెట్టుకోండి. ఈ తొక్కలన్నీ ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు సొరకాయని కట్ చేసుకుందాం. కొద్దిగా పోర్షన్ సొరకాయని కూడా కట్ చేసుకొని చట్నీతో పాటు వేసేసుకుందాము. ఓన్లీ తొక్కలు అయితే బాగుండవు. ఒక కప్పు దాకా సొరకాయ ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 2 పండిన టమాటోలు, 1 మీడియం సైజు ఆనియన్, మీరు తినే కారాన్ని బట్టి మిర్చీలు వేసుకోండి. నేనైతే 10-12 దాకా వేస్తున్నాను. వీటిని పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని వేడి చేయండి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి మూత పెట్టుకొని 2-3 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి, ఇలా పీల్ సపరేట్ అవుతున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కాసేపు చల్లారనివ్వండి. ఇదే కడాయిలో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని 10-15 దాకా వెల్లుల్లి రెబ్బలు, మనం కట్ చేసుకొని పెట్టుకున్న సొరకాయ ముక్కలు, అలాగే సొరకాయ పొట్టును కూడా వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి. మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఈలోగా మనం సొరకాయ చపాతీకి కావాల్సిన ప్రిపరేషన్ చూసేద్దాము. పిండి కలుపుకొని పెట్టుకుందాము. దానికోసము 1 కప్పు దాకా సొరకాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని 4-5 పచ్చిమిర్చి వేసుకోండి. టేస్ట్కి సరిపడేంత ఉప్పును కూడా వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోండి. మీరు ఈ చపాతీ చట్నీ లేకుండా, కర్రీ లేకుండా తినాలనుకుంటే ఇంకా కొంచెం పచ్చిమిర్చిని ఎక్కువగా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోండి. దీన్నంతా గోధుమ పిండిలో వేసుకొని ఇలా చపాతీ పిండిలాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోగా మన చట్నీ రెడీ అయిపోతుంది. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, ఒక 50% ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాల్ట్, అలాగే కాడలతో పాటుగా ఎక్కువగా వేసుకోండి కొత్తిమీర, కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి. మీరు తీసుకునే టమాటో పులుపుని బట్టి చింతపండుని అడ్జస్ట్ చేసుకోండి. సొరకాయల్లో ఫైబర్ అండ్ విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా ఫ్రెష్గా లేత సొరకాయలు దొరికినప్పుడు ఇలా తొక్కను పడేయకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇందులో పసుపు వేయడం మర్చిపోయాను. సో పసుపు కూడా వేసుకొని 1 నిమిషం మూత పెట్టేసుకోండి. దీన్ని కాసేపు చల్లారనివ్వండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా స్మూత్గా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలాగా మనం రోట్లో వేసుకొని దంచుకున్నట్టుగా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకుందాము. ఇందాక ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత 2-3 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసుకొని 1/2 టీ స్పూన్ దాకా శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. ఇందులో కరివేపాకు ఉంటే వేసుకోండి. తర్వాత మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్న సొరకాయ చట్నీని కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటే మన చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీ చపాతీలోకైనా, అన్నంలోకైనా, పూరీలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము చపాతీ ప్రిపేర్ చేసుకుందాము. మనం పిండిని ముందే కలిపి పెట్టుకోవడం వల్ల మనం చేసే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి, అలాగే ఎక్కువసేపు సాఫ్ట్గా ఉంటాయి. ఇది మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీలాగే కొద్దిగా పొడిపిండి వేసుకొని ఇలా సన్నగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకొని, తవా వేడయిన తర్వాత చపాతీని వేసి 1 సైడ్ కాలిన తర్వాత తిప్పి దానిపైన నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోండి. తర్వాత ఇంకో వైపు కూడా తిప్పుకొని నెయ్యి వేసుకొని 2 వైపులు బాగా కాల్చుకోండి. మనం ఇందులో సొరకాయ వేసాం కాబట్టి పుల్కాలాగా చేస్తే అంత టేస్టీగా ఉండదు. అందుకని నేను నెయ్యి వేసి కాలుస్తున్నాను. కొంతమంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సొరకాయ కర్రీ అంటే అంతగా ఇష్టపడరు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇలా చట్నీ చేసి చపాతీ చేసి పెట్టారంటే వాళ్ళకి కావాల్సినన్ని పోషకాలు అందుతాయి. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెడితే బాగా ఎంజాయ్ చేస్తారు. మధ్యాహ్నం వరకు కూడా చపాతీలు గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటాయి. వీడియో నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మరొక కొత్త హెల్దీ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.